హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఉషశ్రీ ఛానల్. సజ్జ రొట్టెకు, జొన్న రొట్టెకు, అలాగే చపాతీకి నేను ఫ్రీక్వెంట్గా తయారు చేసుకునే వంకాయ కూరను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇందుకు నేను 8 వంకాయలను తీసుకున్నానండి. అంటే ఇవి కొంచెం 1/4 కేజీ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. తర్వాత ఒక టమాటో పండు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ముందుగా మనము కొద్దిగా నీళ్లలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వంకాయలను పొడుగుగా తరుక్కోవాలండి. అంటే ఒక వంకాయలను 8 భాగాలుగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలను కూడా, టమాటాను కూడా ఇదే పద్ధతిలోనే కట్ చేసుకోవాలి. ఈ కర్రీ నిజంగానే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రైస్కి కూడా తినచ్చండి. ఈ విధంగా 8 భాగాలుగా చేసుకున్న తర్వాత చూడండి, నీళ్ళలో ఉప్పు వేయడం వల్ల వంకాయలు తెల్లగా ఉంటాయి, అంటే కమరకుండా, అంటే కలర్ మారకుండా ఉంటాయి. అలాగే టమాటో పండును కూడా మనము ఇలాగే పొడుగ్గా తరుక్కోవాలి. వంకాయ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది చాలా ఈజీగా కూడా 10 మినిట్స్లో అయిపోతుందండి. నేను ఎక్కువగా చపాతీకి, తర్వాత జొన్న రొట్టెకి కూడా చేస్తుంటాను. అలాగే సజ్జ రొట్టెకి కూడా ఇది బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలను కూడా ఈ విధంగానే పొడుగ్గా కట్ చేసుకోవాలి. నేను ఇదివరకటి వీడియోలో కూడా వంకాయతో బజ్జీని చేసి చూపించానండి. బజ్జీ అంటే అది కూడా సైడ్ డిష్ అండి, మనం అది అన్నానికి కలుపుకోవచ్చు. అలాగే వంకాయ మసాలా బోండాను కూడా చేసి చూపించాను. మీకు ఆ వీడియోలు చూడాలనిపిస్తే నా ఛానల్లో వెనకల ఉంటాయి, చూడండి మీరు. తర్వాత ఇప్పుడు ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మనకు చపాతీ, జొన్న రొట్టె, సజ్జ రొట్టెలోకి చేసుకుంటున్నాం కదా, ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇలాగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి ఆవాలు బాగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉల్లిపాయలను వేసుకోవాలండి, ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం బాగా దోరగా వేగితే బాగుంటుంది. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము వంకాయ ముక్కలను వేసుకోవాలండి. ముక్కలు బాగా తెల్లగా ఉన్నాయి కదా, అంటే కమరకుండా ఉన్నాయి. ఉప్పు వేయడం వల్ల ముక్కలు కమరకుండా ఉంటాయి. ఇలాగా ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇది పసుపును కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు కాస్త తక్కువైనా బాగుంటుందండి, ఎందుకంటే మనం చపాతీ చేసుకున్న, జొన్న రొట్టె చేసుకున్న వాటిలో ఉప్పు వేసుకుంటాం కదా, అందుకని ఉప్పు కాస్త తక్కువైనా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగా ఉప్పు వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసేస్తే ఒక 5 మినిట్స్లో ఈ వంకాయలు బాగా ఉడికిపోతాయి. చూసారా, వంకాయలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు
మనం ఇంట్లో పుట్నాల పొడి తయారు చేసుకుంటుంటాం కదండి. అంటే పప్పుల పొడి, అంటే పప్పులు, ఎండు కొబ్బరి, ఒట్టిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకునే వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకుంటారు కదా, కొబ్బరి వెల్లుల్లి కూడా వేసుకుంటారు కదా. ఆ పుట్నాల పొడి, ఆ తర్వాత 1/2 స్పూన్ కారం అండి. ఇది పుట్నాల పొడిలో కొంచెం కారం ఉంటుంది, అలా కూడా 1/2 స్పూన్ కారం వేయాలి. తర్వాత ఇది సాంబార్ పొడి అండి. ఇది సాంబార్ పొడి 2 స్పూన్లు వేయాలి. అంటే పుట్నాల పొడి, కారము, సాంబార్ పొడి 3 వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు వేయాలండి. ఎందుకంటే గ్రేవీ రావాలి కదా, మనకు చపాతీకి జొన్న రొట్టెకు గ్రేవీ రావాలి కదా, అందుకని అర గ్లాసు నీళ్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఆ మసాలా అంతా పట్టేదాకా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలాగా బాగా కలిపి 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది రైస్లోకి తినాలనుకునే వాళ్ళు ఇలాగా వాటర్ వేయకుండా 2 మినిట్స్ ఉడికించుకుంటే డ్రైగా కూడా తినచ్చు, రైస్కు బాగుంటుంది. ఇప్పుడు ఇది పాలమీగడండి. మామూలుగా మనం పాలలో మీగడ వస్తుంది కదా, అది వేసుకుంటే ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి 1 నిమిషం మాత్రం మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు చపాతీకి రొట్టెలకు కావాలంటే, గ్రేవీ కావాలంటే ఇలాగా వాటర్ వేసుకొని చేసుకోవచ్చండి. వద్దనుకుంటే మనం మామూలుగా ఈ పొళ్ళు వేసుకున్న వెంటనే అది డ్రై అయిపోతుంది కదా, అప్పుడు పొడి పొడిగా ఉంటుంది, రైస్కి అది బాగుంటుంది. అప్పుడు మీగడ వేయక్కర్లేదు. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఆయిల్ కూడా పక్కకు వస్తుంది. 1 నిమిషం పాటు ఉడికితే ఆయిల్ కూడా పక్కకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనము ఈ వంకాయ కూర రెడీ అయిపోయింది కదా. ఇది జొన్న రొట్టెకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మామూలుగా జొన్న రొట్టె, సజ్జ రొట్టె చేసేటప్పుడు వెన్న వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగా 1 స్పూన్ వెన్న వేసుకొని రొట్టెలను కూరతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.